గట్టి చెప్పాలి. ఇష్టమే. ఓకే, మంచిది, చాలా సంతోషం. సో ఈ సమయంలో ఇరువురి తల్లిదండ్రులను దయచేసి వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇరువురి తల్లిదండ్రులను వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. వారి యొక్క ఇష్టాలను తెలుసుకొని వివాహ బంధంలోనికి వీరిని నడిపిద్దాం. ఎందుకంటే ఆలస్యమైంది కనుక నేను కొంచెం వేగంగా ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నాను. కనుక అందరూ సహకరించండి. కావలసిన వస్తువులు సామాగ్రి అంతా తీసుకొని రండి. మీరెంత త్వరగా వచ్చి మాకు సహకరిస్తే అంత త్వరగా వివాహాన్ని ముందుకు తీసుకొని వెళతాం. అమ్మాయి తరఫున వారు అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి పక్షంగా ఉండండి, అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయి పక్షంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం. కొంచెం బైబిల్ గీబిల్ అవన్నీ తీసుకొని రాపు మూట. వద్దు ఉండాలి పెద్దోడివి. మొదటిగా పాస్టర్ తిమోతి గారిని అట్లుండి అందరికి కనపడేట్టుగా మొదటిగా అబ్బాయి తల్లిదండ్రులను వారి యొక్క సమ్మతిని నేను అడగబోతున్నాను. సో కనకపూడి రమేష్ గారు, అదేవిధంగా కుమారి గారుల ద్వితీయ కుమార్తె అయిన కావ్యను మీ కుమారుడైన జాయ్ ఎబనేజర్కు కోడలుగా లేదా ఆయనకు భార్యగా మీకు కోడలుగా చేసుకోవడం మీకు ఇష్టమేనా పాస్టమ్మ గారు? మీరు ముందు చెప్పాలి. ఇష్టమేనా? ఓకే, ఇష్టమేనండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో అదేవిధంగా మరి రమేష్ గారు ఇద్దరు కూడా దారెల్లి తిమోతి గారు, అదేవిధంగా ఇందిరమ్మ గారి వాళ్ళ కుమారుణ్ణి మీ కుమార్తెకు భర్తగా చేసుకోవడం మీకు ఇష్టమేనా? మీరు చెప్పాలి. ఇష్టమే సార్, ఖచ్చితంగా. ఓకే, రైట్. అలాగైతే మీరు అమ్మాయి యొక్క కుడి హస్తాన్ని అబ్బాయి యొక్క కుడి హస్తానికి మీరు అప్పగించండి. మీరు అబ్బాయి కుడి హస్తాన్ని పట్టుకోండి, మీరు అమ్మాయి కుడి హస్తాన్ని అబ్బాయి కుడి హస్తంలో పెట్టండి. ఇద్దరుండండి. గడిగా పట్టుకోవాలి, సేకండి ఇచ్చుకున్నట్టుగా. అమ్మ కాపీ కొంచెం వెనక్కి అంటే వీడియో కూడా రైట్ అయిపోయిందా? ఓకే, అమ్మాయి అబ్బాయి మాత్రం చేతులు ఇవ్వకూడదు, అలాగే పట్టుకోండి. తల్లిదండ్రులు దయచేసి చేతులు తీసి మీ స్థలాల్లో మీరు కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నామా. మీరు మళ్ళీ పిలిచినప్పుడు మీరు వస్తారు, మీ స్థలాల్లో మీరు ఉండండి. ఇప్పుడు కాదు, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనము వివాహ బంధంలోనికి వీరిరువురిని యవనస్తులను మనం నడిపించబోతున్నాము. సో అనేకమైనటువంటి అనుభవాలు విన్నారు, మాటలు విన్నారు. దేవుని సేవకులు చెప్పిన మాటలు మీకు ఎంత